ఈరోజు ఇప్పటం గ్రామంలో ఐ థింక్ ఇండ్ల నాగేశ్వరం మామ పేరు. అక్కడ పవన్ కళ్యాణ్ పర్యటించాడు. వెళ్ళి కలిశాడు. అక్కడ చేసుకుని మంచి పని చేసిన తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటన సూటిగా ఒక మెసేజ్ ఇచ్చింది. ఎవరికి? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. వైసీపీకా, టీడీపీకా, బీజేపీకా? ఆహా, పబ్లిక్ మెసేజ్ ఇచ్చాడు. ఏంటా మెసేజ్? నేను అన్నవాడిని మాట ఇచ్చినట్టు నిలబెట్టుకుంటా. నా కోసం ఎవరైనా నిలబడితే వారికి ఏదైనా నేను బాధ్యత వహిస్తా. నన్ను నమ్మండి, నేనున్నా. మాట ఇచ్చానంటే ఎంత దూరమైనా వస్తా. సో ఇక టాపిక్ వెళ్దాం. ఇటువంటి రాజకీయ నాయకుడిని నాకు తెలిసి గత 60-70 సంవత్సరాలు నేనైతే చూడలేదు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఇటువంటి వాళ్ళు ఉండేవాళ్ళట. ఎందుకు? వాళ్ళే గతంలో స్వాతంత్రం కోసం పోరాడారు. అగతో వాళ్ళే రాజకీయాల్లో ఉన్నారు కొద్దిమంది. వాళ్ళల్లో ఇప్పటికీ నేను వింటూ ఉంటాను అప్పుడప్పుడు వాళ్ళ గురించి. కొంతమంది ఉన్నారు, కొంతమంది చనిపోయారు పాపం. వాళ్ళ ఆస్తులు మొత్తం కూడా ప్రజలకు ఇచ్చేసి, వాళ్ళ భూములను కూడా పేదలకు పనిచేసి, ఈవెన్ వారి ఇంటిని సైతం ఊరిలో గ్రంథాలయం లాగానే దేనిలాగా చేసేసి ఎక్కడో మూలన ఉండేవాళ్ళు అంతే. ఊరిలో అప్పట్లో సెక్యూరిటీ ఉండేది కాదు. ఇప్పుడు గన్మెన్ వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. సో ఆయన ఒక్కడ అన్నట్టు ఎమ్మెల్యేను, ఎంపీని, ఒకరు ప్రజాప్రతినిధి. ఇక వాళ్ళు కనపడ్డ వాళ్ళకి నమస్కారం చేస్తాం కావచ్చు. ఎక్కడైనా సమస్య ఉందంటే పలుగు పార పట్టి వాళ్ళు కూడా పనులు చేసిన రోజులు ఉన్నాయంట. ఇలా చెప్పుకుంటూ పోతే రోడ్లు వేసిన వాళ్ళు ఉన్నారు, కూలీలతో కలిసి పొలంలో పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఊరికి చెరువు తవ్విన వాళ్ళు ఉన్నారు, బావులు తవ్విన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఎంపీలకి, ఎమ్మెల్యేలకి గన్మెన్లు ఉన్నారు, ఆఫీసర్లు అంతా ఉన్నారు. బట్ వ్యవస్థ అనేది చూశారు. ఆ వ్యవస్థ అన్నది వీళ్ళని ఓ రకంగా మేము చూసుకుంటాం అంటూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ అనబడే ఓ వ్యక్తి మాత్రం ఈరోజు వ్యవస్థలన్నీ ఉన్నా కానీ నేను మాటిచ్చా, నేను వెళ్ళొచ్చు, తప్పేం కాదు కదా, రాజ్యాంగంలో ఏమీ లేదు కదా, నేను వెళ్ళకూడదని వెళ్ళొచ్చు సార్, బట్ జాగ్రత్త సార్, ఏం పర్లేదు, ఎవరు నా మనుషులయ్యా. అలా 2024 ఎన్నికలకు ముందు, అది 2021, 22, 23 ఐ థింక్ ఇప్పటంలో సభ పెట్టారు. ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ సభకి భూములు ఇచ్చారని, ఏంటి వాళ్ళ పొలాలని అంటే అప్పుడు లోపల మొత్తం తీసేసి ఆయనకి భూములు ఇచ్చారని, అప్పుడు వైసీపీ కక్ష కట్టింది కదా. వామ్మో, ఇంత క్రూరం ఉండిద్దా ఒక రాజకీయ పార్టీ అనిపించింది. అధికారంలో ఉన్న వాళ్ళు ఇంత ఘోరంగా ఉంటారని అనిపించింది నాకు. ఇప్పటికీ చెప్తున్నా, 39% మంది 2024 ఎన్నికల్లో ఎవరు వైసీపీ కొడితే నాకు అర్థం కావట్లేదు. ఏదో కొంపదీసి అంతమంది సైకోలు ఉన్నారంటారు బాబు అనిపిస్తుంది నాకైతే. ఓపెన్ మాట ఈ మాట అయితే అంతమంది సైకోలా? ఎందుకు? వైసీపీ వాళ్ళు చేసిన అదే కదా. సైకో పనులు చేసిన సైకో తప్ప ఎవడు ఆదరిస్తాడు? ఇప్పటం గ్రామంలో అరే అసలు బుద్ధి బుర్రా లేకుండా ఒక చిన్న పల్లెటూరు రోడ్డు డెవలప్ చేస్తున్నామంటూ ఆ రోడ్డు పక్కన ఉన్న ఇళ్ళను పడగొట్టేశారు. కళలు దవ్వుతున్నామంటూ అవసరం లేనప్పుడు కూడా ఇళ్ళను పడేసేసారు. ఇలా పోతే పాపం ఈ నాగేశ్వరమ్మ, ఆరే భగవంతుడా, ఇన్ని కష్టాలు పడిందా. ఈ టోటల్ ఎంతోమంది ఉన్నారు. ఆ రోజు వెళ్ళాడు, చూశాడు. రేపు అధికారికి వచ్చేది మనమేనమ్మా, వచ్చాక వస్తానమ్మా అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళాడు. ఇక నుంచి ప్రతి నెల కూడా నీకు 5,000 రూపాయలు నా జీతం నుంచి నీకు ఇస్తానమ్మా అని చెప్పాడు. ఇస్తాడు, నో డౌట్ ఇంక అందులో. అండ్ ఆమెకి 50,000 రూపాయలు డబ్బు ఇచ్చాడు. ఆమె మనవడు కొడుకు హ్యాండిక్యాప్డ్, వాళ్ళకి 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చాడు. 1,00,000 రూపాయలు చెక్, డబ్బు ఇచ్చారు, 1,00,000 రూపాయలు ఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్, వాళ్ళ ఇంట్లో ఇంకొక పర్సన్ వచ్చేసి హెల్త్ ఇష్యూస్తో ఉన్నారు, వారికి 3,00,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇచ్చారు. ఈరోజు ఒకటే మెసేజ్ ఇచ్చాడు అతను, ఏమ్మా మాట ఇచ్చాను, వచ్చాను కదా, అధికారులు మనమే ఉన్నాం కదమ్మా అంటున్నప్పుడు ఆమె అందయ్యా, నాకు భలే నచ్చింది. అయ్యా నువ్వు సీఎం అవ్వాలయ్యా, ఒకసారి కాదయ్యో 5 సార్లు సీఎం అవ్వాలయ్యా అంటే 5 ఏళ్ళు 20 సంవత్సరాలు. నవ్వుకున్నాడు. నిజంగా నవ్వొచ్చింది ఎవరికైనా సరే. ఏంటమ్మా కోరికైనా హద్దు ఉండాలి కదా అన్నట్టు. ఆయన వయసు ఎంత ఇప్పుడు పవన్ కళ్యాణ్? 52, 53 మేబీ అంతే, 55 అనుకుందాం. సరే, ఇంకో 20 సంవత్సరాలు 5 సార్లు సీఎంగా అనుకుంటే, రేపు ఇంకో 3 సంవత్సరాలు అంటే 80 సంవత్సరాలు వచ్చేదాకా సీఎంగా ఉంటాడా? సో నవ్వు వస్తున్నా కానీ ఊళ్ళల్లో కల్మోషన్ ప్రజల యొక్క కోరికలు ఎలా ఉంటుంది? ఇలాగా ఉంటుంది. అయ్యా నీలాంటి మంచోడే నేను ఇంతకాలం సీఎంగా ఉండాలయ్యా. నువ్వు ఎన్నాళ్ళు ఉంటావమ్మా? ఉంటానయ్యా, ఇప్పుడు నా వయసు ఒక 60 కదయ్యా, ఇంకొక 30 సంవత్సరాలు గట్టిగా అంటే 6 సంవత్సరాలు నువ్వే రావాలయ్యా సీఎంగా. సో నా వయసు 70 అయ్యా, ఇంక 20 సంవత్సరాలు గట్టుకుంటానయ్యా అంటే 5 సంవత్సరాలు నువ్వే సీఎంగా రావాలయ్యా. సో ఈరోజు ఆమె అలాగే కోరిందని పాపం కోరిక అయితే. బట్ నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు ఏపీకి. ఆ రోజుకి అప్పటికే ఏపీ బ్రహ్మాండంగా డెవలప్ అయి ఉండేది. ఇంకా ద బెస్ట్ వెళ్ళి ఈయన ముందుకు తీసుకెళ్తాడు. మరలా చెప్తున్నా, గతంలో కూడా చెప్పా, లోకేష్
సెంట్రల్ గవర్నమెంట్లో కీలక భూమిక పోషిస్తాడు, జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతాడు. స్టేట్ విషయంలో వచ్చేసి అన్ని చక్కబెడతాం అన్నప్పుడు ఆల్రెడీ చంద్రబాబు గారు ఉండగానే అన్ని చక్కబెడుతున్నారు. రేపు లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్కి సంబంధించి సీట్ షేరింగ్, సీఎం సీట్కి సంబంధించి అయితే షేరింగ్ అలా ఉంటుంది, లేదన్నప్పుడు ఇద్దరులో ఒకలాంటి తీసుకుంటారు. బట్ కూటమి అయితే కన్ఫామ్గా ఉంటుంది. కూటమి మాత్రం చేయలద్దు. ఎందుకంటే ఏమాత్రం వీళ్ళు విడిపడ్డారో ఇక వైసీపీ భూతం మళ్ళా ప్రాణం పోసుకునిద్ది. ఎట్టి పట్ల ఇంకా లేవనీయకూడదు. ఎలా అంటే ఇంకో 17 సంవత్సరాలు అంటే మరో 3 దఫాలు కూటమి ప్రభుత్వం కనుక వస్తే ఇక వైసీపీ కనుమరుగైపోయినట్టు. ఇక వైసీపీలు ఎవరన్నా ఉండరు. ఈలోపు జగన్ మీద కేసులు అవన్నీ కూడా తీర్పులు వచ్చేసి జైల్లోనే ఉంటాడు. ఈలోపు వైసీపీ సంబంధించి ఇంకేటో లెట్స్ తట్టుకున్నాక అది ఇక చరిత్రలో ఒక పేజీలా ఉండిపోయింది. సో వీడియో కండిషన్ మీకు అర్థమైందా? పవన్ కళ్యాణ్ లాంటి వాడు అరుదు. పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఏపీకి సీఎం అయినప్పుడు ఆ ఉండే రోజులు బ్రహ్మాండంగా ఉంటాయి. అంతిమంగా ఈరోజు ప్రజల మధ్య ఉంటున్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ని గతంలోని ఏ రాజకీయ నాయకుడితో పోల్చండి, ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడితో పోల్చండి, పవన్ కళ్యాణ్ పడేవాడు ఒక్కడే యునిక్ అండ్ బంగారం, నో డౌట్.